ఇది ఉమెన్స్ డే రోజు ఈవినింగ్. మా ఇంటి దగ్గర ఈ చెట్లు చూస్తే అసలు ఎంత రిలాక్సింగ్ గా ఉంటుందో. అండ్ స్పెషలీ ఈ అరటి చెట్టు అయితే నాకు చాలా నచ్చేస్తుంది, చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అండ్ రెడీ అయిపోయి నేనైతే చర్చ్ కి వెళ్ళిపోయాను. ఐ ఫినిష్డ్ మై ప్రేయర్ అండ్ లిట్ అ క్యాండిల్. ఐ నో చాలా మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలానే క్వశ్చన్స్ వేస్తున్నారు, వై am I going to church అని. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు గాని పక్క వాళ్ళ లైఫ్ లో ఏమవుతుంది అనేది పక్కా అందరికీ కావాలి. సరే సబర్ కరో, టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. అండ్ ఇప్పుడైతే కిరణ్ ని కలవడానికి ఒక కెఫేకి వచ్చేసాను. అండ్ వి ప్లాన్ సంథింగ్ బ్యూటిఫుల్. We decided to fill in some colors and make an art. Oh my god, I really love this lip shade. And also, I miss all my girl gang abba. Good food and good people in life matters so much. చెప్తున్నాను కదా, నా కాన్సంట్రేషన్ లెవెల్ చూస్తే నువ్వు షాక్ అయ్యి షేక్ అవుతావు. నేను చదివినప్పుడు కూడా ఇంత కాన్సంట్రేట్ చేసి అసలు చదవలేదు. అండ్ ఐ లవ్ సచ్ ఆర్ట్ వర్క్స్. అండ్ ఇక్కడ నేను మంచిగా సాలెడ్ తింటూ I enjoy eating this buttermilk fried chicken here. Literally, నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోవచ్చు వీళ్ళ కెఫేకి. ఐ మేక్ ఆల్ మై ఫ్రెండ్స్ ఈట్ దిస్ అనమాట. నాకైతే చాలా నచ్చుద్ది. అండ్ కిరణ్ అప్పుడే కంప్లీట్ చేసేసింది కూడా. లుక్ ఎట్ హర్ ఆర్ట్, షీస్ ఫ్లాంటింగ్. అంది కదా, ఇక్కడ నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుని క్విక్ ఫిట్ చెక్ చేస్తున్నా అనమాట. ఈ సారీ నేను బెంగళూరులో చిక్పేట్లో తీసుకున్నాను. ఇట్స్ బీన్ ఇయర్స్. నాకైతే ఇది చాలా నచ్చేసింది. డ్యూయల్ బార్డర్ వచ్చింది. దీనికి నేను ఒక బ్లూ కలర్ బ్లౌజ్ వేసాను అనమాట, బికాస్ ఆఫ్ ద ఫ్లవర్స్, బర్డ్స్ అండ్ ఆల్. ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ తో పాటు ఇట్లా ఫింగర్ రింగ్, ఒక బ్రేస్లెట్ అండ్ వాచ్ ని మ్యాచ్ చేసిన. ఐ రియలీ లవ్ వేరింగ్ శారీస్ అబ్బా, మస్తు ఉంటది కదా. అండ్ లుక్ అట్ మై ఆర్ట్, ఫైనలీ కంప్లీట్ చేసేసాను. ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ గార్జియస్. ఇంకా డీటెయిల్ గా చూపిస్తా. సో దిస్ ఇస్ హౌ ఐ క్రియేటెడ్. A day well spent అని చెప్తాను. So finally we had good time. Bye bye.